తమిళనాడు పాలిటిక్స్‌లో అన్నాడీఎంకేకి, కాంగ్రెస్‌కి విజయ్ పార్టీ, టీవీకే పార్టీ ఒక ఆశారేఖగా కనిపిస్తా ఉంది డీఎంకేని ఓడించడానికి. అటువైపు బీజేపీ ప్రయత్నాలు బీజేపీ చేస్తుంది. సో, టీవీకే వచ్చి విజయ్ పార్టీ, ఫిల్మ్ యాక్టర్ విజయ్ పార్టీ అధికారంలో రావాలంటే పొత్తులు పెట్టుకొని ముందుకెళ్ళాలని చర్చలు జరుగుతున్నాయి. సో, అన్నాడీఎంకే అండ్ అన్నాడీఎంకే ఆహ్, కాంగ్రెస్ పార్టీ పొత్తులోకి వెళదామని చూస్తా ఉన్నాయి. అన్నాడీఎంకేలో ఒక వర్గం బీజేపీతో కలుద్దామని అంటుంది. ఇక మాజీ ముఖ్యమంత్రి అన్నాడీఎంకే మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం విజయ్ పార్టీతో జట్టు కట్టి అంటే అలయన్స్ పెట్టుకొని రాజకీయాల్లోకి వెళదామని ఆ పార్టీ చూస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో, ఉన్నటువంటి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు నల్లేరు మీద నడకలాగా అనిపిస్తున్నాయి విజయ్‌కి. సరే ఆయనకి డక్కాల ముక్కలు తిన్నోడు కాదు కాబట్టి, సో, ఖచ్చితంగా దాని పరిస్థితిని చూడాల్సి ఉంది. తమిళనాడులో కాంగ్రెస్‌కి ఆక్సిజన్ ఇస్తుంది విజయ్ పార్టీ. సో, ఇది పరిస్థితి. సో, జీకే 36 తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. డీఎంకే దయాదాక్షిణ్యాల మీదనే ఎన్నికల్లో ముందుకొస్తా ఉంది. వాళ్ళు ఎందుకంటే కేంద్రంలో మద్దతిస్తారు కాబట్టి. స్టాలిన్ పార్టీకి ఎటువంటి మంత్రి పదవులు ఇవ్వకపోవడం, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు అధికారం చేపట్టిన స్టాలిన్ ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి పదవులు ఇవ్వకపోవడం, కాంగ్రెస్ అసంతృప్తి కారణమైతా ఉంది. సో, వీళ్ళు అడగలేదా? వాళ్ళు ఇయ్యలేదా? చూడాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. సో, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 40 సీట్లు కేటాయించాలని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వా పెరుందగై తమిళనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గిరీష్ షుడంకర్ స్టాలిన్ కలిసి పరిస్థితిని చెప్పారు. 40 సీట్లు ఇవ్వాలని. 2026లో తమిళనాడు ఎన్నికల్లో ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. 2021లో కాంగ్రెస్ 18 సీట్లు గెలుచుకుంటే బీజేపీకి అంతకంటే తక్కువగా 4 సీట్లు వచ్చినాయి. సో, కాంగ్రెస్‌తో కలిసినా, ఇటు బీజేపీతో కలిసినా టీవీకేకి పెద్దగా ప్రయోజనం ఉండదనేది విశ్లేషకుల అభిప్రాయంగా మనకు కనపడతా ఉంది. సో, ఓటర్లను ఆకర్షించే శక్తి వాళ్ళకే ఉన్నది తప్పితే విజయ్ లాంటి లేకపోతే డీఎంకే లాంటి పార్టీలకు ఉన్నది తప్పితే కాంగ్రెస్, బీజేపీలని ద్రవిడ దేశంలో, ద్రవిడిస్తాన్‌లో ముఖ్యంగా తమిళనాడు బహుజన కులాల రిప్రజెంటేటివ్ ప్రతినిధి. గెలుపు ఓటములు సహజమే. అది పెరియర్ రామస్వామి పెట్టిన పార్టీ, కరుణానిధి నడిపిన పార్టీ. ఎంతో మహామహులు నిర్మించిన పార్టీ అది. ఇక అన్నాడీఎంకే నుంచి సెంగట్టియన్ టీవీకేలో విజయ్ పార్టీలో చేరిన తర్వాత అన్నాడీఎంకే చీలిక వర్గం అంటే పాతోళ్ళంతా దాంట్లో చేరతారని టీవీకేలో అనేది ఒక చర్చ జరుగుతుంది. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో డీఎంకే కూటమి ఎదుర్కొనేందుకే అన్నాడీఎంకే, బీజేపీ కూటమి, విజయ్ కూటమి ప్రధానంగా కృషి చేస్తున్నాయి. ఈ త్రిముఖ పోటీలు డీఎంకే తిరిగి అధికారంలోకి వస్తుందా లేక ప్రత్యర్థి పార్టీలు బలపడతాయనేది తమిళనాడు రాజకీయాలను బట్టి చూడాల్సి ఉంటుంది. సో, పెద్దల మిత్రులారా, త్రిముఖ పోటీ అంటే విజయ్ వస్తే త్రిముఖం, లేకపోతే కాంగ్రెస్ ఎట్లాగో డీఎంకేతోనే ఉంటుంది. అన్నాడీఎంకే బీజేపీ చేతుల్లో పెట్టుకుంది. సో, ట్రయాంగిలా లేకపోతే ద్విముఖ పోటీ అనేది 2026 ఎన్నికలకు రాబోయే రోజుల్లో బయటపడుతుంది. చూద్దాం ఏం జరగబోతుంది. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండి పెద్దలారా మిత్రులారా. థ్యాంక్ యూ అని అన్నారు పెద్దలారా మిత్రులారా.